నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, నూతనంగా టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన బీదా రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు. వారికి క్రైస్తవ సోదరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు క్రైస్తవ సోదరులతో కలిసి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పండుగ విశిష్టతను పాస్టర్లు తెలియజేశారు. కార్యాలయాన్ని క్రిస్మస్ ట్రీలతో అందంగా అలంకరించారు. అనంతరం బీదా అజీజులు మీడియాతో మాట్లాడారు. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరిపై యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. నేడు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా నియమింపబడినటువంటి గౌరవ ఆ యొక్క రక్తము, మరణ పునరుత్థానములు కొరకు ఎదురు చూస్తున్న క్రైస్తవ సంఘం ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో క్రిస్మస్ రోజున అధ్యక్షులుగా వచము బీదా రవిచంద్ర గారు తెలుసుకున్నారు. నన్ను కనపరచమని నేను కనపరుస్తానని యేసయ్య. కాబట్టి యేసయ్యను కనపరచిన కట్టుకోండి. తెలుగుదేశం పార్టీ wishes you a very merry Christmas and happy new year. Thank you so much. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Hallelujah. Happy Christmas. Merry Christmas. ఈ పండుగ జరిగినప్పుడు మాకు దీవించడానికి వచ్చిన పాస్టర్స్, రెవెనర్స్, ఫాదర్స్ వీళ్ళందరూ సంతోషంగా వస్తారు. ఒక రాజకీయ ఆఫీస్కి పోతున్నామనే భావన ఇక్కడ వచ్చిన ఎవరికి కానీ ఎప్పుడు కలగలేదు. మేము కలగలేదు. ఈ రోజు కానీ ఎంతమంది అందరూ సహోదరులందరూ ఇక్కడ సహోదరులు అందరు రావడం మేము పిలవగానే అది కానీ ఒక్కొక్క రోజు మారుస్తా పోయాము. మేము నిన్న అనుకున్నాము, మళ్ళా ఈ రోజు అనుకున్నాము. ఈ కాస్త సమయంలో మీకు చెప్పిన మా పైన ఉండే మీ ప్రేమకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. క్రైస్తవులు పండుగ కాదు ఇది, ప్రతి ఒక్కరి పండుగ. ప్రపంచం మొత్తం ఈరోజు ఒక రోజు కాదు, ఈ 4-5 రోజులు పండగ అంటే ఎట్టయితే మన భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ అంటే ఒక 4-5 రోజులు
హాలిడే మూడ్లో ఉంటాం. ఇది సంక్రాంతి వచ్చిందంటే ఒక 4-5 రోజులు సెలవులాగా. అయితే క్రిస్మస్ వస్తే ప్రపంచం మొత్తం ఒక 10-15 రోజులు సెలవులే. ఆ సెలవుల మూడ్లో ఉంటారు అందరూ. పండగ క్రిస్మస్ పండుగ. అయితే యేసు ప్రభు పండగ చేసుకోవడమే కాదు, ఆయన జన్మదినాన్ని ఆయన చెప్పిన మార్గంలో కానీ నడవడం మన బాధ్యత. ఈరోజు చెప్తారు, ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు భిన్నం. సో ఒక ప్రేయర్తోనే సాధ్యం అయిపోతుంది, కానీ దాన్ని సాధించాలంటే మనం ముందు ఒక అడుగు వేసి సహాయపడాలి. ఈరోజు బైబిల్లో ఒక మాట ఉంది, ఫర్గివ్నెస్. ఈ క్రిస్మస్ పండుగలో ఫర్గివ్నెస్. ఉదాహరణకి మనకెవరో అప్పు ఉన్నారు, ఆయన ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. ఫర్గివ్ చేయడం. యు ఫర్గివ్ దెమ్, గాడ్ విల్ ఫర్గివ్ యు. మీరు ఇక్కడ చిన్న ఫర్గివ్నెస్ చూపిస్తే మనకు రేపు రాబోయే సమస్యలకి భగవంతుడు ఫర్గివ్నెస్ చూపిస్తాడు. సహాయం చేయాలి. ఈ చేతితో సహాయం చేస్తే ఈ చేతికి తెలియకుండా చేయాలి. భగవంతుడికి తెలుసు మన మనసు ఏంటనేది. 10 మందికి చూపించడానికి కోసం చేసే సహాయం అది కానీ సహాయం అయితే దానికి వచ్చే పుణ్యం ఇక్కడికి అయిపోయింది. మీ ఒరిజినల్ అకౌంట్ లో పడదు, ఇక్కడనే పేపర్లో టీవీలో వచ్చేసింది, ఇక్కడికి అయిపోయింది. అది రియల్ సహాయం, నిజమైన సహాయం సీక్రెట్ గా చేయాలి. ఉదాహరణకి ఒక కమ్యూనిటీకి హెల్ప్ చేసేటప్పుడు, ఒక సంస్థకి హెల్ప్ చేసేటప్పుడు, ఒక చర్చ్ కి హెల్ప్ చేసేటప్పుడు అనౌన్స్ చేసి చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకోరికి స్ఫూర్తి రావాలి. ఒక వ్యక్తికి చేసేటప్పుడు ఈ చేతితో చేసే సహాయము ఈ చేతికి దాన్ని తెలియకూడదు. రెండు కరెక్ట్. అనౌన్స్ చేసి చేసే సహాయము, సీక్రెట్ గా చేసే సహాయం. కాబట్టి మనము సహాయం చేసేది వ్యక్తులకు చేసినప్పుడు యు హ్యావ్ టు డూ సీక్రెట్. సొసైటీలో ఇన్స్టిట్యూషన్స్ చేసేటప్పుడు అనౌన్స్ చేయాలి. మమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళకి స్ఫూర్తి రావాలి. అలాగనే ఈరోజు మనం అందరం భారతదేశంలో కలిసి ఉండడం చాలా అవసరం. ఎక్కడ కానీ ఏ రిలీజియన్ కానీ ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక భాషకు సంబంధించింది కాదు. రిలీజియన్ యూనివర్సల్ రిలీజియన్స్ మనల్ని. ప్రతి ఒక్క దాంట్లో మంచి ఉంది, మానవత్వం ఉంది, సహాయం ఉంది, క్షమాపణ ఉంది. ఇవన్నీ మనం అందరం కానీ మన జీవితంలో అమలు చేయాల్సిన అవసరం. యేసు ప్రభు గారు చెప్పినట్టు పొరుగు వారిని ప్రేమించండి. ఎలాగా? మిమ్ము వలె మీ బిడ్డలతో మీ సొంతంగా మీకోసం ఎలా అయితే మీకు ఇదైతే మంచిది అనుకుంటారో సమాజానికి కానీ అదే మంచిది. సమాజానికి మీకు మాత్రం ఇది మంచిది, ఇంకోరికి అది మంచిది కాదు. అలా కాదు. సో మీకోసం ఎలాగైతే ఒక విషయం మంచిదని మీరు గ్రహిస్తారో అలాగనే మన నైబర్స్ కానీ అలాగనే చూడాలి. మరి నాకు మాట్లాడాలంటే చాలా సమయం కావాలి, వస్తానే ఉంటాయి మాటలు. సమయం లేదు కాబట్టి ఇప్పుడు దాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా నేను. రేపటి నుంచి రవిచంద్ర పోతూ నా చేతికి ఇచ్చాడు. మళ్ళా రవిచంద్ర చేతికి జిల్లా పగ్గాలు ఇస్తున్నారు. యేసు ప్రభు ఈ యొక్క మంచి సందర్భంలో ఆయనకి జిల్లా అధ్యక్షుడు రావడం, మరి తాను చేసే ప్రతి నిర్ణయంలో, చేసే ప్రతి కార్యంలో ప్రజలకు మేలు జరిగేటట్టు, తనగానే రక్షణ ఉండేటట్టు ఆ భగవంతుడు నాను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్రుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మేయర్, ప్రస్తుత రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, ఆయన మేయర్ ఉన్న, పార్టీ అధ్యక్షులు ఉన్న, ప్రతి ఏక
ప్రీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాట్లన్నీ అజీజ్ గారే స్వయంగా చేస్తూ మేయర్గా కూడా ఈ నగరంలో మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో ముఖ్యమంత్రికి పదే పదే ఇక్కడ ఉన్నటువంటి మన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి ఎంతో కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా సురేంద్ర బాబు గారు పార్టీ కార్యాలయ కార్యదర్శిగా, క్రిస్టియన్ సెల్ ఇన్ఛార్జిగా నిరంతరం తన సోదరుల సమస్యలపై ఎప్పుడూ ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం ద్వారా క్రైస్తవ సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో నిరంతరం పనిచేస్తూ ఉన్నటువంటి మిత్రుడు సురేంద్ర బాబు గారు, ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా, కార్యక్రమ నిర్వహణలో చక్కగా చేస్తున్నటువంటి నవీన్ గారు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రుడు ప్రధాన కార్యదర్శి చేజల వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంగ్లాండ్ వాటర్వేస్ చైర్మన్ శివప్రసాద్ గారు, జని రమణయ్య గారు, గిరిధర్ రెడ్డి గారు, పెద్దలు బ్రహ్మగుప్తా గారు చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా, అదేవిధంగా పెద్దలు పాస్టర్స్, శ్రేయోభిలాషులు అందరికీ, పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మిత్రులు అనేక విషయాలు తెలియజేశారు. అజీజ్ భాయ్ నాకు అధ్యక్షుడిగా చివరి రోజు అన్నట్టు మాట్లాడారు, లేదు ఇంకా 2 రోజులు ఉంది. ఎందుకంటే క్రిస్మస్ రోజే బాధ్యతలు చేపడతానని అజీజ్ భాయ్ ఇంతకు ముందే చెప్పారు, 25వ తారీఖు. ఎందుకంటే ఎటువంటి హంగు ఆర్పాట్లు లేకుండా మన ఇద్దరమే కుర్చీలు అటు ఇటు మార్చుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు కూడా అధ్యక్ష పదవులు ఆయన కూర్చున్నారు. అన్ని అజీజ్ భాయ్ చెప్పినట్టు ఇక్కడే నేను అధ్యక్షుడు ఉండి, ఆయన మేయర్ ఉండి కార్యక్రమాలు నిర్వహించాం. మళ్ళీ ఇప్పుడు ఆయన చైర్మన్గా, నేను ఎమ్మెల్సీగా మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు ఈ వేదిక నుంచి మార్చుకుంటున్నాం. అందుకని మీ ఆశీర్వాదంతో క్రిస్మస్ రోజున ఆ ప్రభు చల్లని దీవెనలు ఉండాలని, అందరికీ సేవ చేసేదానికి, ప్రభుత్వం ద్వారా మంచి కార్యక్రమాలు చేపట్టేదానికి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారికి, మా అందరికీ కూడా మీ అందరి ప్రార్థనలతో, ఆ యేసయ్య దీవెనలతో మంచి పరిపాలన అందించేదానికి ఈ వేదిక ద్వారా మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను అని చెప్పి తెలియజేస్తూ, మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, అమెరికన్ హాస్పిటల్, కెమికల్ హాస్పిటల్, లేదా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎటు చూసినా మిషనరీ స్కూల్సే ఉండేవి, హాస్పిటల్స్. నేను ఎన్నికలకు ముందు 3 సంవత్సరాలు రాయలసీమ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఎప్పుడు పార్టీ కార్యక్రమాలకు పోవడం రావడమే కానీ ఈ దఫ 3 సంవత్సరాల పాటు రాయలసీమ అంతా బళ్ళారి నుంచి కర్నూలు, నంద్యాల, కడప, అనంతపూర్, జమ్మలమడుగు నుంచి అన్ని ఎటువైపు వెళ్ళినా అసలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీలకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎప్పుడో జమ్మలమడుగు మిషనరీస్ కానీ, పులివెందలు కానీ, బళ్ళారి కానీ, లేదా అనంతపూర్లో ఉన్నటువంటిది కానీ, నంద్యాల, ఇవన్నీ కూడా పూర్వం నుంచి అనేక సంవత్సరాలు విద్య ద్వారా, వైద్యం ద్వారా అందించినటువంటి సేవలు అక్కడ ఆ ప్రాంతాలన్నీ తిరిగి చూసినప్పుడు కేవలం గతంలో మాకు నెల్లూరు, నేను గూడూరు విద్యార్థిని కాబట్టి గూడూరులో ఉన్నటువంటి సంస్థలు వీటి గురించే తెలుసు. కానీ రాయలసీమ అంతా కూడా అనేక దశాబ్దాలు అక్కడ మిషనరీస్ అందించినటువంటి సేవలు, ఆ వెనుకబడినటువంటి ప్రాంతంలో విద్య, వైద్యాన్ని అందించి అక్కడ వారికి చేసినటువంటి చారిటీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఇప్పటికీ వారందరూ కూడా దాన్ని మననం చేసుకుంటూ ఎవరెవరో పెద్దల పేర్లన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అమెరికన్ హాస్పిటల్ అంటుంటే బేగమ్మ గారి గురించి మాట్లాడుతుంది, లేకపోతే ఇంకో సంస్థల గురించి పెద్దల పేర్లన్నీ కూడా చెప్పుకుంటున్నాం. అవన్నీ కూడా ఈరోజు మీ ద్వారా మరొకసారి స్మరించుకొని, అదేవిధంగా పెద్దలు స్టాన్లే బాబు గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున
ఏ విధంగా క్రైస్తవ సమాజానికి ఈ ప్రభుత్వం అండదండలకు ఉంటుంది, వారి యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఈ ప్రభుత్వం బాసటగా ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో, ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ఇవన్నీ ఒక ఎత్తి. రాష్ట్రంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మైనారిటీల యొక్క హక్కులు ఏనాడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం కాపాడినటువంటి పరిస్థితి నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన ద్వారా మరొకసారి స్పష్టమైందనేటువంటిది మీ అందరికీ తెలియజేసుకుంటూ, పవిత్రమైనటువంటి క్రిస్మస్ సందర్భంగా మరొకసారి అందరికీ ఆ యేసయ్య దీవెనలు ఉండాలని, మంచి పరిపాలన అందించేందుకు మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, యువనేత లోకేష్ గారికి ఆ దీవెనలు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ పండగ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉండే ప్రముఖ పాస్టర్సు, రెవెనర్సు, ఫాదర్సు, మరి క్రైస్తవ సోదరులందరితో కలిసి ఈరోజు పండగ చేసుకోవడం జరిగింది. ఇది 2014 నుంచి నేను మేయర్గా ఉన్నప్పటి నుంచి బీదా రవిచంద్ర గారు అప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఎక్కడ కానీ ఏదో రాజకీయ పార్టీ కార్యాలయంకి వస్తుండే ఆలోచన కానీ రానికుండా కంప్లీట్గా ఒక దైవ కార్యం లాగానే అప్పటి నుంచి చేస్తున్నాము. ఈరోజు కానీ ఇక్కడికి క్రైస్తవ సోదరులు ఒక రాజకీయ పార్టీకి వస్తున్నామనే భావంతో రారు. ఎప్పుడు నిజంగా మా పండగ ఇక్కడ చేస్తున్నారనే భావంతో వస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ కానీ క్రైస్తవ సోదరులని, అలాగనే ముస్లిమ్స్ని, బడుగు బలహీన వర్గాలందరినీ కానీ ఈరోజు ఆదరిస్తుంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు పాస్టర్స్కి ఏదైతే గౌరవ వేతనాలు ఇవ్వాలో అవి అన్నీ కానీ 51 కోట్ల రూపాయలు నిన్న అనౌన్స్ చేశారు. ఈ పండగ లోపల ఇచ్చేస్తానని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మా సోదరుడు బీదా రవిచంద్ర గారు ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు అవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన యొక్క ముఖ్య అతిథిగా ఈరోజు రావడం, ఆయనతో పాటు కలిసి పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మేయర్గున్న, జిల్లా పార్టీ అధ్యక్షులుగున్న ఆనవాయితీగా ఈ యొక్క ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా స్వయంగా ఆయన అన్ని ఏర్పాట్లు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ పార్టీ కార్యాలయ కార్యదర్శి, పార్టీ క్రిస్టియన్ సెల్ ఇన్ఛార్జి సురేంద్ర బాబు గారు ఆ యొక్క క్రైస్తవ సమాజ సమస్యలపై ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్న వారి యొక్క సమస్యలపై మంత్రి నారాయణ గారికి, అజీజ్ గారి దృష్టికి, లేకపోతే శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల్లూరు నగరంలో గతంలో 14-19లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు క్రిస్టియన్ సోదరులు కోరిక మేరకు చేపట్టాం. అదేవిధంగా ఈనాడు మళ్ళీ తిరిగి మంత్రి నారాయణ గారు, మరొక వైపున ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా, మాజీ మేయర్గా, వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అబ్దుల్ అజీజ్ గారు వారి యొక్క సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ జిల్లాలో ప్రత్యేకంగా వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ప్రార్థనల ద్వారా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి వారి ఆశీర్వాదం ఉండాలని, వారు మంచి పరిపాలన అందించాలని చెప్పి, వారు యొక్క దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు.
ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.